హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే చక్కటి ఒక నువ్వుల లడ్డూని అయితే చేసుకుందామండి. నువ్వులు మాత్రమే కాదు, నువ్వులు పల్లీలతో కలిపి చేసిన లడ్డు ఇది. ఒక కప్పు పల్లీలు అండ్ ఒక కప్పు నువ్వులు. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్తో నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే పల్లీలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వులు కూడా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పల్లీలు తీసుకుంటామో ఆ కప్పుకి హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి. హాఫ్ కప్ అయితే సరిపోతుందండి. మరి ఈ కప్ అయితే తీయగా అయిపోతుంది, తీయగా తినలేం కదా. సో హాఫ్ కప్ సరిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మీ పిల్లలు పెద్దవాళ్ళు తినలేస్తారు అని అనుకుంటే మనం పల్లీలు నువ్వులు అందులోనే బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. లేదు చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే ఇలా బెల్లం పాకం తయారు చేసుకొని ఆ పౌడర్ని అందులో కలుపుకొని మీకు రెడీ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో ఈ ఈ ఈ నువ్వుల లడ్డు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న పిల్లలకు కానీ, ప్రోటీన్ తక్కువగా ఉన్న పిల్లలకు కానీ వారానికి 2 ఇవ్వండి చాలు. పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. అండ్ ఇప్పుడు మన పాకం ముదురు పాకం రావాలండి. పాకం అవసరం లేదు, ముదురుగా వస్తే చాలు. అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఎవరికైనా ఇష్టం ఉంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, సో నెయ్యి మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా అందులో వేసేసుకోండి. మొత్తం కలిపేసుకోండి. అండ్ కొంతమంది పల్లీలు పొట్టు తీసేస్తారు. పొట్టు తీయకూడదండి. పొట్టులోనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఖచ్చితంగా పొట్టుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనం తీసుకున్న మిశ్రమాన్ని అయితే ఈ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. సో వీటిని కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఉండలా చుట్టుకోవడమే. వేడి మీద ఉన్నప్పుడే ఉండలు అవుతాయండి, లేదంటే ఆరిపోయాక గట్టి పడతాయి. సో వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండల్లా చుట్టేసుకోండి అన్నిటినీ. చిన్నపిల్లలు మాత్రమే కాదండి, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఎవరైనా తినొచ్చు. అందరికీ చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇందులో. జుట్టు పొడవు అవుతుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.